I am N. Venkateshwarlu, GDC, Dubbak, lecturer in history, Siddipet district, Telangana. Indus Valley civilization, సింధు నాగరికత అంటారు. సింధు నాగరికత లేదా హరప్ప సంస్కృతి అంటారు. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంట్రడక్షన్ చూసుకుంటే, హరప్పన్ సివిలైజేషన్ వాజ్ discovered in 1922 when two of its most important sites were excavated. The first was excavated by D.R. Shahani and second by R.D. Banerjee. On the basis of archaeology findings, the Harappan civilization is one of the oldest civilization of the world. The pre-Harappan phase from the Harappan phase is the striking cultural uniformity. Our vast area that the latter occupied. It is clearly seen in such aspects as town planning, the use of standardized brick size. In the script, the Harappans were literate people. The Harappans script consists of about 400 signs and it was written from right to left. The Harappan script is not alphabetical but mainly physiographic. Scholars believe that they spoke Baruchi dialect used by Belunchi people in Pakistan. At Mohenjo-daro, the Great Bath, a rectangular tank, 39 feet by 23 feet and 8 feet deep at Harappan. On other hand, we find as many as 6 generators, each 50 feet by 20 feet at Kalibangan to some brick platform were excavated, which might have been used for the granaries. Political system. The archaeologists have recovered about 2,500 Harappan inscriptions engraved on seals. They have been not able to dispatch in the script. People had developed some type of municipal administration which was under an overall state organization. Sindhu Valley civilization. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ అంటే జలాశయం అనే ఒక అర్థం ఉంది. ఇండస్ అంటే డిస్టెన్స్ బుక్లలో అంబేద్కర్ ఓపెన్ బుక్లో జలాశయం అనే ఒక పేరుంది. ఈ నాగరికత క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల నుండి
1750 సంవత్సరాల మధ్య విలసిల్లిందని, ఎక్కువగా కాల నిర్ణయం ప్రకారం ఈ డేటు ఫిక్స్ చేశారు 2300 1750. కాల నిర్ణయాన్ని ఒక శాస్త్రంగా పరిగణిస్తారు. దాన్ని క్రోనాలజీ అంటారు. ఇప్పుడు జువాలజీ, బయాలజీ అంటున్నా, అది కూడా క్రోనాలజీ, కాల నిర్ణయ శాస్త్రం అంటారు. దక్షిణాసియా ఖండంలోనే తొలి నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో ఉన్న గొప్ప నాగరికతలో మొదటిది. C14 కార్బన్ డేటింగ్ అంటారు. C14 కార్బన్ డేటింగ్ ప్రకారం అమెరికా వ్యక్తి WF లిప్టీ అనే ఒక వ్యక్తి కార్బన్ డేటింగ్ అనేది కనిపెట్టిండు. దీని ప్రకారం ఏ నాగరికతనైనా దాని యొక్క C14 ప్రకారం కాల నిర్ణయం బట్టి అది ఏ కాలానికి సంబంధించిందో గుర్తించవచ్చు. కార్బన్ డేటింగ్ ప్రకారం 2300 1750గా డిపి అగర్వాల్ అనే వ్యక్తి గుర్తించాడు. పోతే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు రొమిల్లా థాపరు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ రొమిల్లా థాపరు 3500 నుండి 1750 క్రీస్తుపూర్వం వరకు ఉన్నదని ఆమె కూడా చెప్పడం జరిగింది. అసలు ఇంతకు సింధు నాగరికత ఎక్కడుంది? సింధు నది ఎక్కడుంది అనేది చూసుకుంటే, సింధు నది టిబెట్లోని మానస సరోవరం అనే ప్రాంతంలో కైలాస హిల్స్ అనే కొండలలో అది పుట్టింది. ఇక దానికి దానికి ఉపనదులు కూడా ఉన్నాయి. సింధు నదికి 5 ఉపనదులు. ఎక్కువగా పంజాబ్లో బారటం వల్ల ఆ రాష్ట్రానికి కూడా పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ 5: రావి, సట్లెజ్, జీలం, బియాస్, చినాబ్ నదులు. ఈ 5 నదులు దానికి ఉపనదులు, సింధు నదికి ఉపనదులు. ఈ నాగరికతకున్న ఆ రోజుల్లో ఉన్న నాగరికతలు సమకాలీన నాగరికతలు ఉన్నాయి. సింధు నాగరికతకు ఆ టైంలో సమకాలీన నాగరికతలు అంటారు. మెసొపటోమియా నాగరికత ప్రపంచంలోనే తొలి నాగరికతగా గుర్తింపు పొందింది మెసొపటోమియా అంటే ఇరాక్ దేశం అని అర్థం. దీన్నే సుమేరియా నాగరికత అంటారు. మెసొపటోమియా అంటే ఇరాక్ నాగరికత. ఇరాన్ పర్షియా నాగరికత అంటారు. ఇరాన్ అంటే పర్షియా, మెసొపటోమియా అంటే ఇరాక్. దీన్ని సుమేరియా నాగరికత అంటారు. ఇలా ఆ నాగరికత ఈ నాగరికత రెండు కూడా సమకాలీన నాగరికతలుగా గుర్తింపు పొందినాయి. ఇక పోతే విషయం ఏంటంటే, ఇంట్రడక్షన్లో మనం హరప్పా సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నాగరికత ఎలా ఉద్భవించింది, ఎప్పుడు వచ్చిందని అంటే, ప్రాథమిక సాక్ష్య ఆధారాల ప్రకారం 1922 ప్రాంతంలో పురావస్తు త్రవ్వకాల్లో బయలుపడింది అన్నట్టుగా దీన్ని గుర్తించడం జరిగింది. దీనికి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో 2 వ్యక్తులు, ఎవరంటే ఆ సహాయకులుగా పనిచేసిన ఆయనకి 2 వ్యక్తులు, ఒక వ్యక్తి దయారామ్ సహాని, రెండవ వ్యక్తి ఆర్డి బెనర్జీ. ఈ ఇరువురు ఆ మొత్తం మీద ముగ్గురు అంటే ఎవరు, సర్ జాన్ మార్షల్, దయారామ్ సహాని, ఆర్డి బెనర్జీ, వీళ్ళందరూ కలిసి ఈ నాగరికతను పూర్తిగా కనుక్కోవడం జరిగింది. అయితే ఈ నాగరికతలో మొట్టమొదటిసారి ఎవరు కనుక్కోరు, ఎక్కడ కనిపెట్టింది సింధు సివిలైజేషన్ అనేది, సింధు నాగరికత అనేది ఎవరు కనుక్కోరంటే 1826లో చార్లెస్ మోర్సన్ అనే ఒక వ్యక్తి మట్టి దిబ్బల్ని గుర్తించిండు. 1856లో జేమ్స్ బర్జెస్ అనే ఒక వ్యక్తి ఆ దిబ్బల్ని గుర్తించడమే కాకుండా ఇది కరాచీ నుంచి లాహోర్ వరకు ఉన్నాయని ఆయన గుర్తించిండు. జేమ్స్ ఒక వ్యక్తి, బర్జెస్, 2 వ్యక్తులు 1856లో కరాచీ నుంచి లాహోర్ వరకు విస్తరించింది ఈ నాగరికత. ఇవన్నీ దిబ్బలుగా ఉన్నాయి, మట్టి దిబ్బలు లెక్క, వీటిలో నాగరికత ఉన్నది అని డిసైడ్ చేశారు. తర్వాత 1873 సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ నాగరికతను పూర్తిగా కనుక్కోవడం జరిగింది. 1861లోనే భారతదేశ పురావస్తు శాఖ కలకత్తాలో ఏర్పడింది. ఎవరి ఆధ్వర్యంలో పురావస్తు శాఖ? భారతీయ పురావస్తు శాఖ కలకత్తాలో మొట్టమొదటిసారి లార్డ్ కానింగ్ ఆధ్వర్యంలో ఏర్పడింది ఈ నాగరికత. దీనిని అంటే IS లేదా
లేదా ఏఎస్ఐ పెట్టుకుందాం. ఏఎస్ఐ అంటే ఏఎస్ఐ భారతీయ పురావస్తు శాఖ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారి 1861లోనే కలకత్తా హెడ్ ఆఫీస్గా లార్డ్ కానింగ్ కనుక్కోవడం జరిగింది. తర్వాత తొలి డైరెక్టర్గా దానికి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం 1873లో నియామకం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు తొలి డైరెక్టర్గా నియామకం. ఫాదర్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ కూడా అంటారు ఆయన్ని. ఆయన ఆధ్వర్యంలో త్రవ్వకాలు ప్రారంభమైనవి. ఈ సంస్థ 1901లో పురావస్తు శాఖను కొద్దిగా మాడిఫికేషన్ చేసుకుంటూ లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మళ్ళీ త్రవ్వకాలు ఎక్కువగా జరిగినాయి. 1921 నాటికి 1901 నుండి 1920 సంవత్సరాల నాటికి పురావస్తు శాఖ పూర్తిగా బయటకు వచ్చేసింది. సర్జన్ మార్షల్ ఆధ్వర్యంలో 1920, 21, 22 ప్రాంతంలో ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా సర్వేలో దీన్ని పూర్తిగా బయటికి తీయడం జరిగింది. సర్జన్ మార్షల్ ఆధ్వర్యంలో దీన్ని మూల భారతీయ నాగరికత అని కేఎన్ దీక్షితులు మరియు ఆర్సి ముజుందార్ ఇద్దరు అన్నారు. మూల భారతీయ నాగరికత, భారతదేశానికి ఎటువంటి నాగరికత లేదనుకున్న తరుణంలో దీన్ని మూల భారతీయ నాగరికత అని కేఎన్ దీక్షితులు మరియు ఆర్సి ముజుందార్ ఇద్దరు కూడా ఆ మాట అన్నారు. ఇక సర్జన్ మార్షల్ ఆధ్వర్యంలో ఇద్దరు పనిచేసిరని మనం చెప్పుకున్నాం. ఎవరు? దయారాం సహాని, ఆర్డి బెనర్జీ. ఈ నాగరికతకి కొన్ని సరిహద్దులు చూద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది కొద్దిగా సరిహద్దులు చూసుకున్నాం. సరిహద్దులు చూసుకున్నట్టయితే సింధు నాగరికత దరిదాపులా నార్త్ సౌత్ మధ్య అంటే ఉత్తర దక్షిణాల మధ్య 1100 కిలోమీటర్లు వ్యాపించింది. తూర్పు పడమర మధ్య 1600 కిలోమీటర్లు వ్యాపించింది ఈ నాగరికత. అనేక వేల త్రవ్వకాలు జరిగినాయి. నార్త్లో మాండు అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రాంతం, ఇది జీలో నది పరివాహక ప్రాంతంలో ఉంది. నార్త్లో మాండు అనే ప్రాంతం నుండి దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు ఉంది ఈ నాగరికత అవశేషాలు. దక్షిణాన దైమాబాద్ మహారాష్ట్ర ప్రాంతం వరకు ఉన్నది. ఇక పశ్చిమ దిశలో చూసుకున్నట్టయితే సుర్కజండార్ అనే ప్రాంతం గుజరాత్ సమీపంలో ఉన్నది. గుజరాత్ అనేది దర్జాపుల పశ్చిమ పాకిస్తాన్ దగ్గరికి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కొంత ప్రాంతం. సుర్కజండార్ అనే ప్రాంతం నుంచి ఉన్నది. అక్కడ నుంచి తూర్పున ఉత్తరప్రదేశ్లోని కొంత భాగం చివరకు అలంగీర్పూర్ వరకు వ్యాపించింది తూర్పున. పశ్చిమాన సుర్కజండార్ ప్రాంతం నుంచి మరియు తూర్పున అలంగీర్ ప్రాంతం వరకు వ్యాపించింది. సింధు నది మొత్తం చుట్టుకొలతలు చూసుకున్నట్టయితే ఇంచుమించు అంత ఒక చదరపు కిలోమీటర్ల పరిధిలో చూసుకున్నట్టయితే చుట్టుకొలత మొత్తం కూడా 13 లక్షల చదరపు కిలోమీటర్లు ఉందని అంచనా చేయటం జరిగింది. సరే, ఏది ఏమైనా సింధు నాగరికత ప్రధాన లక్షణాలు ఎలా కనుక్కుర్రు, ఏ విధంగా కనుక్కురు అంటే కేవలం ముద్రలను బట్టి ప్రధాన ఆధారాలుగా కనుక్కోవటం జరిగింది. ముద్రలే సీల్స్ అంటారు వాటిని. స్టియోటైట్ అనే మట్టితో చేసిన ముద్దతో ఇవన్నీ కనుక్కోరు. వాటిని మృణయ పాత్రలు అని కూడా అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ నాగరికత పుట్టుక విశేషాలు మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఆ నాగరికత సింధు నాగరికతలో ముఖ్య లక్షణాలు ఏమున్నాయి అని చూసుకుంటే ముఖ్య లక్షణాలు పట్టణ ప్రణాళిక ఉంది, అర్బన్ సివిలైజేషన్. లేదా లిపి చూద్దాం. సాధారణంగా లిపి ఇక్కడ హరప్ప ముద్రలతో అనేకమైన సాంకేతికమైన గుర్తులు కూడా బయలుపడ్డాయి. గుర్తులు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన అధ్యయనంలో ఇంచుమించు 400 రకాలైన బొమ్మల లిపి. ఇది చిత్రలిపి అంటారు. సింధు నాగరికత లిపిని చిత్రాలన్నా బొమ్మలన్నా ఒకటే, బొమ్మల లిపి. 400 రకాలైన సంకేతకాలు ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఇవి
కుడి నుండి ఎడమకి రాసినట్లుగా గుర్తించారు. హరప్పా లిపిలో అక్షరాలని ఏమి లేవు. ఇది చిత్ర భాష ఉన్నట్టుగా అంటే బొమ్మల భాష ఉన్నట్టుగా కనుక్కోవడం జరిగింది. ఇంచుమించు ఇది మెసపటోమియా ఈజిప్ట్ నాగరికతలో కొంచెం పోలి ఉంది కాబట్టి బొమ్మల లిపి లేదా చిత్రలిపిగా గుర్తించడం జరిగింది. ఇక పట్టణ ప్రణాళిక చూద్దాం. హరప్ప నాగరికతకు సంబంధించిన అత్యంతమైన ముఖ్యమైన అంశం పట్టణ ప్రణాళిక. పట్టణ ప్రణాళిక అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి. భారతదేశంలో చండీగఢ్ అనే హర్యానా ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో గ్రీడ్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. గ్రీడ్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం ఉన్నది. ఈ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువగా చుట్టుకొలతని ఇళ్ల నిర్మాణాన్ని గ్రీడ్ పద్ధతిలో ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు సమాన ప్రాతిపదికతో నియమించినట్టయితే దాన్ని గ్రీడ్ పద్ధతి అంటారు. అందులోటి వీధులు, పచ్చి ఇటుకలు వీటితో కట్టడమే కాకుండా మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్నది కాబట్టి దీనిని పట్టణ ప్రణాళిక అన్నారు. బజార్లు రెండు కలిసే చోట, తూర్పు మరియు పశ్చిమ దారులు కలిసే చోట ఎక్స్ రోడ్ అనే ప్రాంతంలో దాన్ని ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు. ఈ విధంగా ఆ రోజుల్లో పట్టణ ప్రణాళిక అర్బన్ సివిలైజేషన్గా గుర్తింపు పొందింది. కేవలం మురుగునీటి పారుదల సౌకర్యంతోనే పట్టణ ప్రణాళికగా గుర్తింపు పొందింది. ఇక్కడ చూసుకున్నాం మనం స్టాండర్డైజ్డ్ బ్రిక్స్ సైజ్ అంటే మంచి గట్టి నాణ్యమైన ఇటుకలు ఉన్నాయి. స్టాండర్డ్ అనే ఇటుకలు ఉన్నాయి కాబట్టి ఈ ఇటుకలతో వాళ్ళు కాల్చిన ఇటుకలతో మంచిగా నిర్మాణాలు చేసుకున్నారు. ఇకపోతే అతిపెద్ద స్థానవాటిక హరప్పా త్రవ్వకాలలో అసలు మెయిన్ నగరాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ సింధు నాగరికతలో ప్రధానమైనవి రెండు ఉన్నాయి. ఒకటి హరప్పా, రెండు మొహంజోదారో. ఈ రెండు ప్రాంతాలు ముఖ్యమైనవి. వీటితో పాటుగా ఆ రోజుల్లో కోటుడీజీ అనే ప్రాంతం మరియు సుర్కజండార్ అనే ప్రాంతం, అలంగీర్ అనే ప్రాంతం, దైమాబాద్ అనే ప్రాంతం మరియు ఇంకా లోథాల్ అనే ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ రోజుల్లో జరిగిన చెన్హోదార్ అనే ప్రాంతంలో కోట లేని ఏకైక నగరంగా గుర్తించారు. గుజరాత్లోని నౌకా కేంద్రం లోథాల్లో ఉన్నదన్నట్టుగా. లోథాల్ మీన్స్ గుజరాత్ దగ్గర ఉన్న కాంబే నౌకాశ్రయం. దీన్ని ఆ రోజుల్లో లోథాల్ అనేవారు. సూరత్ నౌకా కేంద్రం, కాంబేజ్ నౌకా కేంద్రం ఇవన్నీ కూడా అంచుమించు గుజరాత్ ప్రాంతంలో ఉన్న నౌకా కేంద్రాలను ఆ రోజుల్లో లోథాల్ నౌకా కేంద్రం. దీని ద్వారానే ఆ రోజుల్లో వాణిజ్యం ఎలా జరిగింది, ఏ ప్రాంతంతో వీళ్ళు వాణిజ్యం చేసుకున్నారు అనేది కూడా గుర్తించారు. వీళ్ళు ఇరాక్ ప్రాంతం మెసపటోమియా నాగరికతతోనే వ్యాపారం చేసినట్టుగా గుర్తులున్నాయి. వాళ్ళు వ్యాపారం మీద వేసుకునే గుర్తుల్ని స్వస్తిక్ గుర్తులు అంటారు. ఈ గుర్తుల ద్వారా వాళ్ళు ముద్రలు వేసి సీల్ చేసి ఆ వస్తువులను ఆడి పంపించేవారు. మరి వీళ్ళు వ్యవసాయం ఏం చేసిర్రు? వీళ్ళు ముళ్ళకర్రతో ఆ కాలువలకి ఆనకట్టలు నిర్మించి ఆనకట్టల లెక్క రాళ్ళు రప్పలు వేసేసి వాళ్ళు నీటిని మెరక ప్రాంతానికి, ఎగువ ప్రాంతానికి పంపించి వ్యవసాయం చేసిర్రు. కాబట్టి ఇలా కాలంలో వ్యవసాయం అభివృద్ధి జరిగింది. వాళ్ళు తిండికే కాకుండా మిగులు కూడా సంపాదించి వీళ్ళు మెసపటోమియా అనే ప్రాంతంతో వ్యాపారం చేసినట్టుగా ఆధారాలు ఉండటం వల్ల వీళ్ళని మెసపటోమియా లేదా ఇరాక్ ప్రాంత ప్రజలు వీళ్ళని మొలూహా అని కూడా పిలిచినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు స్థానవాటిక చూద్దాం. ద గ్రేట్ బాత్ అంటారు. ఇది మొహంజదార్ అనే ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో అతిపెద్ద స్థానవాటిక ది గ్రేట్ బాత్. ఇది 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ఒక చుట్టూ ఒక కొలను మాదిరి ఉన్నాయి. అయితే బహుశా ఇది ఆచార వ్యవహారాలకు దీన్ని ఉపయోగించిర్రో లేదో ఈ రోజుల్లో ఉన్న ఈ రీసెంట్ ప్రాంతంలో ఉన్న ద గ్రేట్ బాత్ స్విమ్మింగ్ పూల్ను పోలి ఉంది
స్విమ్మింగ్ పూల్ను పోలి ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్లో వేడి నీరు, చలి నీరు ఎలా అవకాశం ఉందో, బట్టలు మార్చుకునే గదులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు నీటి కొలను ఒకటి తయారు చేశారు. దాన్నే ద గ్రేట్ బాత్ అంటారు. ఎక్కువ మంది స్నానాలు చేయటకు దరిదాపులా 39 అడుగుల పొడవు, 23 అడుగుల ఎడల్పు, 8 అడుగుల లోతు గల ఒక స్నానవాటికను ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసిర్రు. పశ్చిమాన ఈ స్థానవాటికి ఒక పెద్ద ధాన్యాగారాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొహంజదారులో ఉన్నది ఒకటే పెద్ద ధాన్యాగారం. ఇది 150 అడుగులు దిశలు పొడవులో ఉన్నది, 75 అడుగులు వెడల్పు అంటే 150 అడుగుల పొడవు, 75 అడుగుల ఎడల్పుతో ఒక పెద్ద ధాన్యాగారాన్ని ఏర్పాటు చేశారు మొహంజదారులో దొరికిన వస్తువులలో 3 ప్రధానమైనవి. ఒకటి నాట్యగత్య కాంస్య విగ్రహం ఒకటి దొరికింది మొహంజదార్ అనే ప్రాంతంలో. 2 ద గ్రేట్ బాత్ అనేది ఒకటి ఉన్నది. అక్కడ ఎక్కువ మంది స్నానాలు చేయటకు ఒకటి గ్రేట్ బాత్ అనేది ఒకటి నిర్మించారు. 3వది పెద్ద ధాన్యాగారం ఉంది. హరప్పాలో 6 ధాన్యాగారాలు ఉన్నాయి, కానీ మొహంజదార్ అనే ప్రాంతంలో ఏకైక ధాన్యాగారం పెద్దదే ఉండటం జరిగింది. ఇక నెక్స్ట్ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. హరప్పా త్రవ్వకాలను సమగ్రంగా విశ్లేషించితే ఇది పట్టణ ప్రణాళిక అని గుర్తించడం జరిగింది. ఇక్కడ రాజ్య పరిపాలన సమూహాలుగా భావించారు, కానీ ఆర్థిక వ్యవస్థ, నియంత్రణ, ప్రజాపాలన, మత సంబంధమైన జీవన విధానాలు ఇవన్నీ ఉన్నా కూడా ఏది కూడా రాతపూర్వకంగా మనకు లభించలేదు. కేవలం ఊహాజనితం మాత్రమే. పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 2500 వరకు చెక్కబడిన ముద్రలను కనుగొన్నప్పటికీ భాషను అనువాదించడంలో సఫలం కాలేదు. ఎందుకంటే అది బొమ్మల లిపి, భాషను అర్థం చేసుకోలేకపోయారు. సుమారు 1000 సంవత్సరాల పాటు ఆనాడు సాంఘిక ఆర్థిక విశ్లేషణ చేయగలి లోతైన విశ్లేషణ చేయాలనే ఆశ ఉన్నప్పటికీ అవి తెలుసుకోలేకపోయారు. ఇక వ్యవసాయం చూసుకున్నట్టయితే హరప్పా త్రవ్వకాలలో లభించిన శిథిలాలలో కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలను పరిశీలించి వ్యవసాయం యొక్క ఉనికి కూడా కనుక్కున్నారు. గోధుమలు, బార్లీ వారి ప్రధాన ఆహార పంటగా గుర్తించారు. 2 రకాలైన గోధుమలను వాళ్ళు ఉత్పత్తి చేశారు. వీటితో పాటు నువ్వులు, ఆవాలు, ఖర్జూరం, బఠానీలు సాగు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. లోతాలు ప్రాంతంలో గుర్తించిన మృణయ పాత్రల మీద ధాన్య పొట్టు ఆనవాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ వరి సాగు కూడా జరిగినట్టుగా గుర్తించారు. ఎంతో విస్తారంగా పండిందని కూడా అంచనా వేశారు. బహుశా తృణధాన్యాలపై వీళ్ళకు ఎక్కువగా మక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. హరప్పా ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అత్యల్ప వర్షపాతాలు ఉండేవని గ్రహించిన నీటిపారుదల వ్యవస్థల ఆధారంగా వ్యవసాయం సాగిందని గుర్తించినారు. అయితే వీరు మెసపటోమియా నాగరికతతో పాటు హరప్పాలో నీటిపారుదల వ్యవస్థ, అంటే మెసపటోమియా నాగరికతలో ఏ విధమైన నీటిపారుదల వ్యవస్థ ఉందో అలాంటి నీటిపారుదల వ్యవస్థను హరప్పాలో పొందుపరిచారు. ఇక వాళ్ళు హరప్పా కాలం నాటి ముందు పొలాలు దున్నిన ఆనవాళ్ళు గుర్తులు కనిపించడంలో హరప్పా నాగలి కూడా వాడినట్టుగా కొంత గుర్తుంది. అయితే హరప్పా ప్రజలు కేవలం వ్యవసాయ పైన ఆధారపడకుండా పశువులు పెంపకం మరియు పోషణ కొంత ఉన్నట్టుగా, పశు సంపద కూడా ఉన్నట్టుగా, మరియు మట్టి బొమ్మలు, ఎద్దులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, ఎత్తైన మూపురంగల దున్నపోతులు కూడా లభించాయని, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని గుర్తించినారు. అంతేకాకుండా జంతువులైన కుక్కలు, ఏనుగులు, ఒంటెలు మొదలైనవన్నీ కూడా ఆ రోజుల్లో గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలానికి సంబంధించినవన్నీ కూడా గుర్తించారు. ఇక వ్యవసాయం రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అది సాధ్యపడలేదు. కాంస్యయుగ ప్రజలు కదా రాతి పనిముట్ల పూర్తిపైన అవగాహన ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇనుము లేదు కాబట్టి ఇంచుమించు రాగి పనిముట్లు, కాంస్య పనిముట్లు మాత్రమే వాడేవారు.
చేతిగొడ్డలు వంటి త్రవ్వకాలు లభించాయి. ఇటుకల్లో కట్టిన సున్నపు కళవాయి ఇటుకల బట్టీలు ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో విస్తారంగా వాడినట్టుగా, రాగి వాడకం విస్తారంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంస్యలోహం తయారీ కూడా ఆ కాలం నాటి అద్భుతమే. ఆ కాలం నాడు దొరికింది. కాంస్యం అనేది 90% రాగి, 10% ఇత్తడి, 10% ఇత్తడి, 1% కంటే తక్కువ మోతాదులో టిన్ అనే లోహ పదార్థంతో కూడి ఉంటుంది. హరప్పాలో లభ్యమైన హస్తకళాకృతులు దాదాపు 30 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. 30 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. ఎక్కువగా కంచు పనిముట్లు వాడేవారు. హరప్ప సంస్కృతి ఎన్నో హస్తకళా రూపాలు అభివృద్ధి చెందాయి. ముద్రలు, సీల్స్ అని చెప్పుకున్నాం మనం. వ్యాపార సంబంధమైన వారిలో చెనుహదారో, లోతాలు వంటి ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు వెండి, సీసం, తగరం వంటి లోహాలతో పాటు కళాకృతులు, నగలు కూడా తయారు చేసుకునేవారు. పొడవాటి రాయి, పూసలు, కురువింద రాయి అంటే పూసలు హరప్పా కళా నైపుణ్యానికి ప్రతీకలు. వాళ్ళు వెంట్రుకలు పట్టి ఉంచే ఆ పిన్నుని కూడా వాడిరట. ఎగ్జాంపుల్ అసలు అంత దూరం వద్దు, ఇంకొక మాట రూపంలో చెప్పుకోవాలంటే వాళ్ళు లిప్స్టిక్ కూడా వాడిన ఆధారాలు ఉన్నాయన్నారు. లిప్స్టిక్ పెదవులకి వేసుకునే రంగు, అది కూడా వాడిరు. పూసలు ఇలాంటివన్నీ కూడా వస్త్ర పరిశ్రమ ఇలా దాదాపు అన్ని పరికరాలు కూడా వచ్చినట్టుగా లభ్యమవుతుంది. మట్టి బొమ్మలను ఎక్కువగా తయారు చేసేవారు. మొహంజదారో, హరప్పా త్రవ్వకాల్లో ఇవి ఎక్కువగా లభ్యమైనాయి. కాంస్యపు నాట్యగత్తె విగ్రహం కూడా ఇక్కడనే లభించింది. ఇక వాణిజ్యం చూసుకుందాం. సింధు ప్రజలకు సమకాలీన నాగరికతతో అనేక సంబంధాలు ఏర్పరచుకున్నారు. విదేశీ వర్తకంపై మక్కువ చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వెండిని, బెలంచిస్తాన్ నుండి రాగిని దిగుమతి చేసుకున్నారు. హరప్పా ప్రాంతాలలో కొన్ని మెసపటోమియాకి చెందిన ముద్రలు కూడా ఉన్నాయి. హరప్పా ప్రజలు లోహ నాణ్యాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించలేదు, కానీ ముఖ్యంగా వినిమయ వస్తువులకు ముద్రలు, సీళ్ళు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినారు. ఎద్దుల బండి, మట్టి బొమ్మలతో కూడిన ఎద్దుల బండి ఆనాటి కీలకమైన రవాణా వ్యవస్థగా సూచించారు. వాణిజ్యం జరిగినట్టుగా తెలుస్తుంది. పడవలపై కూడా, నదులపై కూడా వీళ్ళు వ్యాపారం చేశారు. ఇరాక్ దేశంతో వ్యాపారం చేసిన ఆధారాలు ఉన్నాయి. సింధు నాగరికతలో కీలకమైన అంశం పట్టణ నాగరికత అని చెప్పుకున్నాం మనం. సాంఘిక సాంస్కృతిక అభివృద్ధిలో గ్రామాలు కీలక పాత్ర పోషించినప్పటికీ పూర్తిగా పరిణితి చెందిన నగర జీవనానికి సింధు నాగరికత ప్రతీక అయింది. దాదాపు 6-7 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉండేదని మనం అర్థం చేసుకున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ నివాస గృహాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్మించాయి. వీటన్నిటిని కూడా గ్రీడ్ పద్ధతి అని చెప్పుకున్నాం. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు క్రమశిక్షణ గలవారుగా ఉండేవారు అని ఉన్నది. హస్తకళారూపాలు, రైతులు, పశువుల కాపరులు, శ్రామికులైన వివిధ వర్గాలతో కూడా ఉన్నట్టుగా మనవులు గుర్తించారు. ధనిక అధికార వర్గాలు విలాసవంత పెద్ద భవనాలు కూడా నిర్మించారు. చూడండి, అంతకుముందు అందరు కూడా కాల్చిన ఇటుకలు, నీళ్ళ మీద తేలియాడి ఇటుకలతో ఇల్లు నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం. ఆ ఇటుకల్లో పెద్ద ఇటుకలు పై అంతస్తు వేసుకున్నట్టయితే వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళుగా గుర్తించారు. అయితే ఏమీ లేకుండా మామూలుగానే వేసేసి అన్ని గదులు సమకూర్చుకుంటారు. బాత్రూమ్, లెట్రూమ్ ఇలాంటి గదులన్నిటితో పాటు ఏర్పరచుకున్నట్టు వాళ్ళు మధ్యతరగతిలు. ప్రతి సామాన్య ఇంటిలో కూడా లెట్రిన్ సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం ఉన్నాయి. భూగర్భ నీటి సౌకర్యం. ఇప్పుడు పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉందో ఆ రోజులనే ఆ ప్రణాళికను చూపించారు. అందువలన హరప్పా ప్రజలు పట్టణ ప్రజలుగా గుర్తించారు. ఇక వీళ్ళు జంతుబల్ల సాంప్రదాయం కూడా ఉండేది. కోడి పందాలు ఉన్నాయని కొద్ది ఆధారాలు చెప్పుకోరు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా హరప్పా ప్రజలు వస్త్రాధారణకు ప్రాధాన్యత ఇచ్చారు. రోజువారీ దుస్తుల్లో చేనేతకి ఎక్కువగా వాడేవారు. స్త్రీ పురుషులు కేశ సౌందర్యానికి, వెంట్రుకలకు కేశ సౌందర్యానికి ప్రాధాన్యత. కంచుతో తయారు చేసిన దర్పణాలను వాడేవారు. దర్పణ అంటే అద్దాలు. అందాన్ని మెరుగుపరచుకోవడానికి వివిధ లేపనాలు కూడా వారు అలంకరించారన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఖరీదైన లోహ పెట్టెలు, దంతాలు, రాళ్లతో పొదిగిన పెట్టెలు, ఎన్నో ఆట వస్తువుల బొమ్మలు కూడా త్రవ్వకాలలో బయటపడ్డాయి. కాబట్టి ఆనాడు ఎక్కువగా
అందానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా గుర్తించడం. అయితే వీళ్ళు రాతితో చేసిన చదరంగం బొమ్మలను కూడా ఉపయోగించారు కాబట్టి ఆ రోజుల్లో వేట చదరంగం ప్రధాన ముఖ్య విలాసం అంటే ఆ వేట చదరంగం వాళ్ళకి వినోదంగా ఉండేదన్నమాట. ముఖ్యమైన ఆటగా ఉండేది వినోదం. ఇకపోతే సింధు నాగరికత కాలం, పట్టణ నాగరికతను భూగర్భ నీటి సౌకర్యాలు కూడా చెప్పుకున్నాం. అయితే వస్త్రాలు ఏ విధమైన నూలు ఇలాంటివన్నీ కూడా నూలు తోలు వస్త్రాలు కూడా వాడినట్టుగా గుర్తించాం. శీల మండలం వరకు పూర్తి వస్త్రులు, ఉత్తరీయం అంతర్యం అనే దుస్తులు వాడేవారని చెప్పుకున్నాం. ఉత్తరీయం అంటే పై భాగం, అంతర్యం అంటే కింది భాగం, 2 రకాల వస్తువులు వాడేవారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆభరణాలు ధరించేవారు, కేశాలు పెంచుకునేవారు, ఇరువురు కూడా ఆభరణాలు ధరించేవారు అని చెప్పుకున్నాం. బంగారం, వెండి, పూసలు, గవ్వలు ఇలాంటివన్నీ కూడా ఆభరణాలు ధరించినారు. ఆ రోజుల్లో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆభరణాలు ధరించినారు. సరే, ఏది ఏమైనప్పటికీ సింధు నాగరికత ప్రజలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు అభివృద్ధి చెందిన నాగరికతగానే గుర్తించడం జరిగింది. ఎందుకంటే దీన్ని కాల్చిన ఇటుకలతో, గ్రేట్ బాత్ పెద్ద స్థానవాటికతో, భూగర్భ నీటి సౌకర్యాలతో ఆనాడు పెద్ద సౌకర్యాలు ఏర్పరచుకున్న నాగరికతగా ఇది గుర్తింపు పొందింది. సరే, ఈ నాగరికతను లిపిని కూడా మనం తెలుసుకున్నాం. లిపి చిత్రలిపి అని, బొమ్మల లిపి అని తెలుసుకున్నాం. సర్జాన్ మార్షల్ నేతృత్వంలో త్రవ్వకాలు జరిగినప్పుడు కూడా ఒక లింగ ఆకారం దొరికింది. ఈ దొరికిన ఆధారాలను అన్నిటిని పరిశీలించి శివుడు, అగ్ని, నీరు, చెట్లను ఆరాధించేవారు వాళ్ళు. అంటే ఇక్కడ శివుడు అని చెప్పినది మనం ఇంకొక పేరుగా చూపించుకోవాలి. ఏ పేరు అంటే ఫస్ట్ వాళ్ళు అమ్మ తల్లిని పూజించేవారు. దేవుళ్ళు మతం చూసుకుంటే అయితే వాళ్ళు అమ్మ తల్లిని పూజించేవారు. రెండో వ్యక్తి పశుపతిని పూజించేవారు. పశుపతి మీన్స్ శివుడు. అగ్ని నిప్పును పూజించేవారు. నీరు సముద్రాలను అంటే నీళ్లను పూజించేవారు. చెట్లను, రావి చెట్టును కూడా పూజించేవారు. వేప చెట్టును కూడా పూజించేవారు. ఇలా అనేక రకాలుగా పూజా పురస్కారాలు జరిగేవి. అయితే జంతుబలి ఆచారం ఉన్నట్లు కూడా గుర్తించారు. కాళీబంగన్, మొహంజదారులు దొరికిన ఆధారాలు ఇవి గుర్తిస్తున్నాయి. జంతుబలు కూడా చేసేవారని. దొరికిన పాక్షిక ఆధారాలతో యుద్ధమిద్దంగా చెప్పలేకపోయినా మతపరమైన ఆచారాలు కొన్ని వీళ్ళ వరకు ఉన్నాయని మార్టిమర్ వీలర్ ఒక శ్మశాన వాటికలో దాదాపు 67 సమాధులు ఉన్నట్టుగా కనుగొన్నాడు. మార్టిమర్ వీలర్ 67 సమాధులు ఉన్నాయిగా. సమాధి అనేది సహజ సిద్ధమైన క్రియ అయినప్పటికీ ఆ ప్రాంతానికి ఎన్నో రకాల తేడాలు ఉన్నాయి. కాబట్టి 67 సమాధులు ఉన్నాయి. స్త్రీ పురుషుల సమాధులు కూడా ఒకే గొయ్యిలో అంటే ఒకే సమాధిలో పెట్టేవారు. వీటిని బట్టి ఆకారాన్ని బట్టి స్త్రీ పురుషులు వాళ్ళ వయసు కూడా 15-20 సంవత్సరాలకే చనిపోయేవారుగా గుర్తించడం జరిగింది. సరే, అది లోపలికి వెళ్ళే విషయం కాదు, మనకు తెలియని విషయం. సరే, హరప్పా ప్రజలు కళలు, శాస్త్రంలో ప్రావీణ్యత ఉంది. రాతిపై ఇనుము లేదు. మృణయ పాత్రలు, ముద్రలు మొదలైనవి చిత్రించారని, వారికి తెలియని జంతువు గుర్రం అని చెప్పుకోవడం జరిగింది. వాళ్ళకి తెలియని లోహం ఇనుము అని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే త్రవ్వకాల్లో జరిపిన జంతువుల బొమ్మల ఆధారంగా మానవ బొమ్మలు, నర్తకీ బొమ్మలు కూడా చాలా వరకు కనిపించాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నాగరికత ఏ విధంగా క్షీణించిందో చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. చూడండి, బన్వాలి, లోతాల్, రంగపూర్, ధోలవీర మరియు హరప్ప, మొహంజదారో ఈ ప్రాంతాలలో ఎక్కువగా 6 ప్రధానమైన చోట్ల ఈ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ఇది తూర్పున మాండు నుండి దక్షిణాన వరకు ఇంచుమించు దక్షిణాన ఏ ప్రాంతం వరకు అంటే దక్షిణాన ఇంచుమించు పశ్చిమానేమో గుజరాత్ నుండి, తూర్పునేమో ఉత్తరప్రదేశ్ అలంగీర్పూర్ వరకు, మాండు ప్రాంతం నుంచి అంటే ఉత్తరాన మాండు ప్రాంతం నుంచి దక్షిణాన ఈ నాగరికత ఉత్తరాన మాండు అనే ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లో ఉన్న మాండు ప్రాంతం నుండి దక్షిణాన మహారాష్ట్ర ప్రాంతమైన దైమాబాద్ వరకు వ్యాపించింది. పశ్చిమాన అంటే గుజరాత్ సమీపంలో అంటే పాకిస్తాన్ సరిహద్దు వరకు పోవాలి. సుర్క జండార్ అనే ప్రాంతం నుండి
తూర్పున యూపీ ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ వరకు ఈ నాగరికత వ్యాపించింది. అయితే ఇంత పెద్ద నాగరికత అనేక ప్రాంతాలు అనేక వస్తువులు దొరికాయి. ఒకటి గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, పాకిస్తాన్, రూపార్, భారతదేశంలో ఏకైక ప్రాంతం రూపార్, ఇలా అనేక ప్రాంతాల్లో అనేక పనిముట్లు, అనేక దానికి సంబంధించిన భూగర్భకు సంబంధించిన అన్నీ కూడా పాత్రలు, వాళ్ళు వాడుకునే వస్తువులు అన్నీ కూడా లభించాయి. కానీ ఇంత గొప్ప నాగరికత ఏ విధంగా క్షీణించింది? గొప్ప నాగరికత ఏ విధంగా క్షీణించింది? ఏ విధంగా క్షీణించిందంటే హరప్పా, మొహంజదారో నగరాలు ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని క్రీస్తుపూర్వం 1750 సంవత్సరానికే ధ్వంసమయ్యాయని చెప్పుకోవడం జరిగింది. క్రీస్తుపూర్వం సింధు నదికి తరచూ సంభవించిన వరదల తాకిడికి తట్టుకోలేక వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ కారణం చేత మొహంజదారో ప్రజలు వేరే చోటుకు తరలిపోయారు. ఇంకొక వైపు మధ్యాసియా ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన గిరిజన తెగల దాటికి వాళ్ళు తట్టుకోలేక నాశనం అయిపోయారు. అంటే తట్టుకోలేక వారి దాటికి వాళ్ళ యుద్ధాల చేతిలో వాళ్ళు మరణించారని చెప్పుకుంటారు. కుప్పలు తెప్పలుగా సమాధి చేయబడ్డ కళేబరాలను గుర్తించి హరప్పా, మొహంజదారో నగరాలు ఒకేసారి హఠాత్తుగా సంభవించిన దండయాత్రల కారణంగా నాశనమయ్యాయని చెప్పుకోగలుగుతాం. సరే, కాళీబంగం, లోతాల్ ప్రాంతంలో ఈ రకమైన విధ్వంసం జరిగిన ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే అక్కడ మాత్రం తీవ్రమైన వరద తాకిడి అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేవలం నీటి వల్లనే వరద తాకిడికి అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని కూడా చెప్పుకోవటం జరిగింది. భారత ఉపఖండంలో జరిగిన త్రవ్వకాల్లో మొట్టమొదటిసారి బయలుపడ్డ నాగరికత సింధు నాగరికత. దీన్నే హరప్పా సంస్కృతి అంటారు. నాగరికత వేరు, సంస్కృతి వేరు. అయితే నాగరికత అనొచ్చు, సంస్కృతి అనొచ్చు. పురావస్తు త్రవ్వకాల ద్వారా మనం తెలుసుకున్న ఈ నాగరికత గొప్ప నాగరికతగా ఉద్భవించింది. గ్రామీణ ప్రాంతాల ముద్రలు, హరప్పా ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది పట్టణ నాగరికత, ఇది డెవలప్డ్ నాగరికతగా గుర్తించారు. అయితే హరప్పా, మొహంజదారో, చెన్హోదారో, కాళీబంగన్, లోతాల్, బన్వాలి, ధోలవీరా, అలంగీర్పూర్, రూపార్ ఇలా అనేక ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాల్లో బయటపడిన ఈ నాగరికతను పట్టణ నాగరికత అన్నారు. ఈ పట్టణ నాగరికతలో ప్రణాళిక ప్రకారం 2 భాగాలుగా విభజించారు. మొదటి ఎత్తైన మిట్ట ప్రాంతంలో కొన్ని కోటలు నిర్మించారు, దుర్గాలు కాగా. రెండవది దిగువ భాగాన కొన్ని నివాసాలు ఏర్పరచుకోరు. భవన నిర్మాణంలో కాల్చిన ఇటుకలను కూడా వాడారు. పట్టణంలో మురుగునీటిపారుదల సౌకర్యం కల్పించారు. వాటితో పాటుగా ద గ్రేట్ బాత్ అనేది కూడా వాడారు. అంటే గ్రేట్ బాత్ అంటే మనకు గొప్ప స్థానవాటిక. అదేవిధంగా ధాన్యాగారం, లోతాలో నౌకా నిర్మాణం, హరప్పా ప్రజలు వ్యవసాయం చేసినట్టుగా ఆధారాలు చూపిస్తున్నాయి. హస్తకళలో వీరికి ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా రాగి, బంగారం, వెండితో ఆభరణాలు చేయడమే కాక కంచు విగ్రహాలను కూడా తయారు చేయడంలోనూ, పూసలు, టెర్రకోట శిల్పకళలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ నాగరికత. హరప్పా ప్రజలు దేశ వ్యాపారాల్లో అభివృద్ధి చెందారు. వీరు ఎక్కడికి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతాలతో వాళ్ళు వ్యాపారం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మెసపటోమియా నగరాలతో పాటు ఓమన్, బహ్రెయిన్ వ్యాపార లావాదేవీలు జరిపినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సింధు నాగరికత పరిపాలనా దక్షులు మతాచార్యులు, అంటే మతం అనేది ఉంది అక్కడ. సాధారణంగా హరప్పా ప్రజలు అక్షరాస్యులు. హరప్పా ముద్రలలో అనేక రకాలైన సంకేతాల గుర్తులు ఉన్నాయి. కాబట్టి దీన్ని చిత్రలిపి లేదా బొమ్మల లిపి అన్నారు. కుడి నుండి ఎడమకు రాసినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా హరప్పా లిపిలో సుమారు 400 రకాల సంకేతాల బొమ్మలు ఉన్నాయి. అక్షరాలు లేవు కానీ చిత్ర భాషని కనుగొన్నారు. పశ్చిమ భారతదేశంలో దక్కన్ ప్రాంతంలో ఈ లోహ యుగానికి సంబంధించిన అనేక చిహ్నాలు కనిపిస్తున్నాయి. హరప్పా, మొహంజదారోతో పాటు ఈ నగరాలు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలన్నీ కూడా 1750 సంవత్సరం నాటికి, క్రీస్తుపూర్వం 1750 సంవత్సరం నాటికి ధ్వంసమయ్యాయనడానికి ఆధారాలు ఉన్నాయి. సింధు నది తరచూ సంభవించిన వరదల తాకిడికి తట్టుకోలేక వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు అన్నీ ధ్వంసమై మొహంజదారో ప్రజలు వేరే చోటికి తరలిపోయారని కొంతవరకు ఉన్నప్పటికీ
లేదు సింధు నది వరదల తాకిడికి నాగరికత కుప్పకూలిపోయిందనడానికి ఆధారాలు ఉన్నాయి. తర్వాత రెండో ఆధారంగా వీరందరూ కూడా ఆర్యుల దండయాత్ర జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా ధ్వంసమయ్యారు అని చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి 2 మాటలు చెప్పుకుందాం. హరప్పా సంస్కృతి, హరప్పా నాగరికత సింధు నదులు అయిన ఉపనదులు జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్ నదుల పరివాహక ప్రాంతంలో ఉత్తర పశ్చిమ భారతదేశంలో పుట్టి విస్తరించింది సింధు నది. ఈ 5 నదుల చుట్టూ కూడా ఈ త్రవ్వకాలు జరిగినాయి. కాబట్టి సింధు నాగరికత పంజాబ్ సరిహద్దులోని లార్కానా జిల్లాలో మరియు మాంటిగోమరి జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో పంజాబ్ సరిహద్దులో ఈ నాగరికత వెలిసింది. ఈ నాగరికత అనేక ప్రాంతాల్లో తవ్వినప్పటికీ 6 ప్రధానమైన నగరాలుగా గుర్తించారు. వీళ్ళు వాడే వస్తువులతో పాటు, వీళ్ళు కట్టుకునే వస్త్రాలతో పాటు, వీళ్ళు విలాసవంతమైన జీవితం ఏ విధంగా ఉన్నది, వీళ్ళ వేట, వీళ్ళ జూదం ఏంది, వీళ్ళ విలాసం ఏంది, వీళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, వీళ్ళ ముఖ్య వృత్తి ఏంది. ముఖ్య వృత్తి వాళ్ళదే ఫస్ట్ వ్యవసాయం, బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్య వృత్తి వ్యవసాయం. రెండోది పశుపోషణ. అదే ఆర్యులదైతే వాళ్ళ ముఖ్య వృత్తి మొట్టమొదటిది పశుపోషణ, రెండోది వ్యవసాయం. ఇక ఎక్కువగా బార్లీ, గోధుమలు పండించారు. బార్లీ, గోధుమలు, వరి 3వ స్థానంలో ఉంది. ఇలా అనేక రకమైన పంటలు పండించారు. పత్తి కూడా ఉన్నది ఇలా కాలాన. వరిపొట్టు లోతాల్లో దొరికిన, రంగపూర్లో దొరికిన, సుర్కటోడ్లో దొరికిన వరిపొట్టును ఆధారం చేసుకొని కూడా వీళ్ళు వ్యాపారం చేసిరు. బియ్యం అంటే వరి పండించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సింధు నాగరికత పట్టణ నాగరికత, అభివృద్ధి చెందిన నాగరికతగా గుర్తించారు.